బాబు చిట్టి బాబు, ఒరే నాన్న, నీకేం కాలేదు కదా నాన్న? ఒరే నాన్న చిట్టి బాబు, అయ్యో. రంగమ్మ, ఏమైంది? అమ్మా అమ్మా, నన్ను క్షమించండి తల్లి. నా మనవని చంపేస్తానని బెదిరిస్తే నేను ఈ అబద్ధం చెప్పడానికి పూనుకున్నాను తల్లి. ఎవరిలా చేశారు? ఇంకా ఎవరత్తయ్య గారు ఇలాంటి నీచపు ఆలోచనలు చేసేది? ఏంటి రంగమ్మ, నేను చెప్పినట్టు చేసావా? చెప్పినట్టే చేసింది, కానీ ఇక్కడ ఏది నువ్వు అనుకున్నట్టు జరగలేదనన్యా. ఎవరు? శరణ్య. నువ్వు రంగమ్మని భయపెట్టి దామినిని ఈ కుటుంబం నుంచి వేరు చేయాలని కుట్ర చేసినంత మాత్రాన నీ పన్నాగం ఫలిస్తుందనుకున్నావా? ఏ అనన్య, నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు కుమ్మరించినా ఈ ఇంటి సంతోషాన్ని ఎప్పటికీ పోగొట్టలేవు. దామిని ఈ ఇంటి బిడ్డ. అది ఆ దైవ నిర్ణయం. దాన్ని మార్చే శక్తి పిల్ల పిచ్చుక నీకెక్కడుంటుందే? నిన్నటి వరకు దామిని నా అక్క కూతురు. ఈ రోజు నుంచి నా సొంత కూతురు. ఈ దత్తత కార్యక్రమాన్ని నువ్వు కాదు కదా, నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా ఆపలేదు. శరణ్య, నీకీ బాబు గురించి, అనన్య గురించి ఎలా తెలిసింది? శేఖరం గారు వచ్చి చెప్పారండి. అనన్య వాళ్ళు ఈ పిల్లోని కిడ్నాప్ చేయడం శేఖరం గారు చూశారంట. అదే వచ్చి నాతో చెప్పారు. ఏందమ్మి, మళ్ళీ ఏదో కొత్త లంపటం మొదలుపెట్టినట్టు ఉండాదే. నీ మనవడు నా దగ్గరే ఉన్నాడు. నీ మనవన్ని చంపేసి నేనే పాపం చేస్తాను. చెప్పింది చెయ్యి. వెళ్ళు. ఇప్పటికే చేసిన పాపాలకి అమ్మాయి అనుభవించే శిక్ష సరిపోదన్నట్టు ఆ ఇంటి బిడ్డను దూరం చేసి మరో పాపం చేస్తుంది. అలా చేయనివ్వను. కర్మఫలం నా బిడ్డకు తాకనివ్వను. శేఖరం గారు, థ్యాంక్ యూ అండి. మీ మూలంగా
ఇవాళ మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది. ఆ, ఏమై ఉండదమ్మీ? ఆ ఆనంద్కి నిజం తెలిసిపోయింది. ఆ, అలా ఎలా తెలిసింది? అదే నాకు అర్థం కావడం లేదు. అసలు అంత సీక్రెట్ గా మూడో కంటికి అనుమానం రాకుండా నేను ఇంత ప్లాన్ చేస్తే ఈ పిల్లుడి కిడ్నాప్ గురించి శరణ్యకి ఎలా తెలుసుంటుంది? ఏంటన్నమ్మి, మంచోళ్ళ పక్కన దేవుడెప్పుడు ఏదో ఒక రూపంలో సెక్యూరిటీ గార్డు మాదిరి డ్యూటీ చేస్తా కాపాడుతూ ఉంటాడంట. అదే ఫార్ములా ఈడ కూడా అప్లై అయి ఉంటదేమో. బ్రో, నన్ను క్షమిస్తావా బ్రో? దామిని, అవును బ్రో, నీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. మీరంతా నా మంచి కోసం తపన పడినా నేను ఏమాత్రం అర్థం చేసుకోలేదు. మర్యాద మరిచి నోటుకొచ్చినట్టు మాట్లాడాను. అది పరిస్థితుల తప్పు కానీ అందులో నువ్వు చేసిందేది తప్పు కాదు. అలా అంటే నేను నీ మీద చేయి చేసుకున్నాను కదా, అది తప్పే. తప్పు చేశాను, చెయ్యి చేసుకున్నావు. అలా నా చిన్నతనం నుంచి నా మంచి చెడుని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవ్వరూ నాతో లేకపోబట్టేనేమో కుటుంబం, ఆప్యాయతలు, అనురాగాలు, ఈ బంధాలు, విలువల గురించి నాకు తెలియలేదు. ఇంతకాలం తర్వాత నా అన్న వాళ్ళకి నేను దగ్గరయ్యానన్న కనీసం జ్ఞానం, తృప్తి ఇవేవీ లేకుండా మీరేదో కావాలని నాకు అన్యాయం చేశారన్న అపోహతో ఒళ్ళు తెలియకుండా మూర్ఖంగా ప్రవర్తించాను.